శ్రీగురుభ్యో నమః. కార్తీక మాసంలో ప్రధానంగా మనకు కనపడేటటువంటి అంశాల్లో చెప్పుకోదగింది ఉపవాసాలు. కార్తీక మాసం వచ్చిందంటేనే అది ఉపవాసాల పండగలాగా మనకు అనిపిస్తుంది. అంటే నక్తాలు ఉంటారు చాలామంది, కొంతమంది అర్ధనక్తాలు ఉంటారు. నక్తం అంటే రాత్రి అని అర్థం, నక్షత్రం వచ్చేది అని అర్థం. నక్తం అంటే పగలల్లా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసే పద్ధతి. అర్ధనక్తం అంటే అంతసేపు ఉండలేరు, అనారోగ్యం మరో కారణం. నిజంగానే ఈ ఉపవాసాలు అంటే భోజనం చేయకుండా ఉండమనే అర్థం కానే కాదు. సరే, ఇలా అనుకుంటే ఈ ఉండలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పొద్దు వాటారాక అంటారు. పొద్దు వాటారడం అంటే నడినెత్తికి సూర్యుడు వచ్చిన తర్వాత ఇటు నుంచి ఇలా ఇక్కడ సూర్యుడు ఉదయిస్తే ఇటు పక్కకి ఇలా పక్కకి తిరగడం మొదలుపెట్టిన తర్వాత, అంటే మన నీడ ఏటవాలుగా పడడం మొదలుపెట్టిన తర్వాత, అంటే దరిదాపుల్లో 2:30-3 ఆ ప్రాంతాలు అయ్యాక అప్పుడు భోజనం చేస్తారు. ఇలా నక్తం ఉన్నటువంటి వాళ్ళు సూర్యాస్తమైన తర్వాత భోజనం చేస్తారు. ఇంకా మరొక భోజన ప్రసక్తి లేదు. అర్ధనక్తం ఉన్నవాళ్ళు కూడా ఏ 3 గంటలకో 3:30 గంటలకో లేదా ఇంకా కొంచెం సేపు ఉండగలిగితే ఇంకొంచెం సేపు ఉండో భోజనం చేస్తారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమీ తినరు. అంటే మొత్తం మీద ఒక్కసారి ఏకభుక్తమే ఉండడం జరుగుతూ ఉంటుంది. సరే, మళ్ళీ ఏకాదశి, పూర్ణిమ, మాస శివరాత్రి, తప్పనిసరిగా మాస శివరాత్రి మిగిలినటువంటి మాసాల్లో కన్నా కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యం. మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. అది సాయంకాలం ఉండాలి. ఒక్కొక్కసారి త్రయోదశి పగలుండి సాయంకాలం చతుర్దశి వచ్చి మర్నాడు సాయంకాలం దాకా చతుర్దశి ఉండకపోతే ప్రదోష వేళ చతుర్దశి ఎప్పుడుందో అప్పుడే మాస శివరాత్రిగా పరిగణించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా చతుర్దశి నాడు సాయంకాలం, అదే చతుర్దశి, ఈ మాస శివరాత్రి, ఇవి తప్పనిసరిగా పూర్తి ఉపవాసాలు ఉంటూ ఉంటారు. సరే, ఎలాగూ నాగుల చవితి ఉండనే ఉంది, నాగుల చవితి నాడు ఉపవాసం ఉంటారు. ఏకాదశులు 2 ఉంటాయి, ఈ ఏకాదశి 2 కూడా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఉండడం అనే దానికి మనకి లోకంలో ఒక దురభిప్రాయం ఉంది. ఏమిటి అంటే, ఉపవాసము అంటే లంఘనం, ఏమీ తినకుండా ఉండడం అనే ఒక దురభిప్రాయం. నిజానికి ఉపవాసం అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే దేవుడి సమీపంలో ఉండడాన్ని ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం ఉంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇతర కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి, ఇతర వ్యావర్తులన్నీ ఏమీ లేకుండా పూర్తిగా భగవద్ధ్యానంతోనే సమయాన్ని గడపడానికి ఉపవాసం అని పేరు. అయితే ఈ ఉపవాసానికి ఏమీ తినకుండా ఉండడానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. మనం కడుపు నిండా భోజనం చేసామనుకోండి, బాగా మనం తినడానికి ఎంత వీలుందో అంతకన్నా ఇంకొక ముద్ద తిను అని ఎవరైనా అంటే ఇంకో ముద్ద తిని కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి కనుక కూర్చున్నట్టయితే 5-10 నిమిషాలు బాగానే ఉంటాం. ఆ తర్వాత నెమ్మదిగా ఇలా ఊగిపోతాం. ఒకవేళ చాలా ప్రయత్నం చేసింటే కాన్షియస్ ఎఫర్ట్ అంటాం. అలా ఎఫర్ట్ చేసి మేలుకునుండాలని ప్రయత్నం చేసినా మనసు మాత్రం కేంద్రీకరించడం జరగదు. భగవంతుడి మీద మనం దృష్టి కేంద్రీకరించాలంటే కడుపు బరువుగా ఉండకూడదు. కడుపు బరువుగా ఉండకూడదు అంటే తేలికగా ఆహారం తీసుకోవడం అన్నది మనకి పూర్వులు చెప్పినటువంటి పద్ధతి. అందుకే పూజ చేయబోయే ముందు ఏం చేస్తారు, మనం కేశవనామాలు చెప్పి ఆచమనం చేయమంటారు. ఆచమనం చేయడం అంటే ఏదో చెంచానో ఉద్ధరణో తీసుకుని ఓ చుక్క నీళ్ళు ఇట్లా వేయడం కాదు. పూర్తిగా అరచేతి గుంట నిండేదాకా నీళ్లు తీసుకుని 3 సార్లు తాగాలి. దరిదాపుల్లో మన టీ కప్పు ఉంటుందే, దాంట్లో సగానికి అవుతాయి ఆ 3 సార్లు నీళ్లు తాగితే. కనీసం ఆ మాత్రమన్నా నీళ్లు తాగి మీరు జపానుకో పూజకో కూర్చోవాలి, కానీ ఖాళీ కడుపుతో నోరెండిపోయేటట్టు ఖాళీగా కూర్చోకూడదు అని మనకి తెలియచెప్పడం. అలా అని కడుపు నిండా తిన్నారా? కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది. కనుక నీరసము నిద్ర కాకుండా లఘువుగా తీసుకోమన్నారు. ఈ ఉపవాసం తీసుకునేటటువంటి వారు ఆవు పాలు తీసుకునేవారు పూర్వం, అంతకన్నా మరొకటి కాదు. భోజనం చేసేటటువంటి సమయానికంటే పూజ చేయడానికో ముందో ఇప్పట్లాగా నిద్ర లేవంగానే కించిత్ తిక్త కషాయము అంటూ ఉంటారంటే కొంచెం చేదెక్కినటువంటి నీళ్లు, ఏమిటి కాఫీ నీళ్ళలో టీ నీళ్ళలో, ఇవి తాగందే మనకి రోజు గడవటల్లా.
పూర్వులు అలా నిద్రలేవగానే ఏదన్నా తినడమో తాగడమో చేసేవారు కాదు. మధ్యాహ్నం దాకా కరకర ఆకలి వేసేదాకా కడుపు మార్చుకుని 11 గంటలకో 11:30 గంటలకో లేదా 12 గంటలకో హాయిగా సుష్టుగా భోంచేసేవారు. వారి ఆరోగ్యం బాగుండేది, జీర్ణ వ్యవస్థ బాగుండేది కనుక. ఇప్పుడు మన నిద్ర లేవంగానే కడుపులో ఏదో ఒకటి వేసేయడం, నిరంతరం మన జీర్ణ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది, దానికి విశ్రాంతి అన్నది లేదు. అందువల్ల ఎప్పుడో అప్పుడు మొరాయిస్తుంది, మొండికేస్తుంది. కాస్త విశ్రాంతి ఇవ్వాలి కదా. అంటే పూర్వులు అలా ఇస్తూ ఉండేవారు. కానీ ఈ ఉపవాసం ఉన్నప్పుడు కాసిని పాలు తాగేవారు. అంటే నీరసం రాకుండా ఉంటుంది. పాలు బరువైన ఆహారం కాదు గనక తేలిగ్గా ఉంటుంది. ఇంకా ఉండలేనటువంటి వారు కొద్దిగా ఏదన్నా శరీరంలో వైద్యపరమైన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఓ పండు తీసుకుంటారు. పళ్ళు చాలా తేలికగా అరుగుతాయి, తినంగానే శరీరానికి శక్తినిస్తాయి, మనసుకు ఎటువంటి వికారం కలిగించదు. కారంగా ఉండే పదార్థాలు తిన్నామనుకోండి చికాకు రావడం, ఇవన్నీ మనసు మీద వాటి యొక్క ప్రభావం చూపించడం ఉంటుంది. అందుకని సాత్వికమైనటువంటి పండో, అది కూడా కడుపు నిండా తినలేమన్నంత నిద్ర వచ్చేంత కాదు, అన్నం భిన్నం చేయమన్నారని రకరకాల పదార్థాలు ఉపవాసాల పేరుతో కడుపు బద్దలయ్యేటట్టు తినడం అన్నది పద్ధతి కాదు. తేలికగా నీరసం రానట్టు కొద్దిగా లఘువుగా తినడం. ఆ లఘువుగా తినడాన్నే మన వాళ్ళు ఏమన్నారు, ఉప ఆహారం అన్నారు. ముఖ్యమైన ఆహారం కాదు, ఉప ఆహారం. అంటే ఆహారానికి ప్రత్యామ్నాయంగా కొంచెం తీసుకోవడం. ఇది ఎప్పుడూ కూడా ఎలా చెప్పారంటే ఫలహారం అన్నారు. ఫలహారం అంటే ఈ రోజుల్లో మనం టిఫిన్ అనే అర్థం చెప్తున్నాం, స్నాక్స్ అనే అర్థంలో చెప్తున్నాం. నిజానికి ఫల ఆహారం అంటే పండు, బరువు కలగకుండా తేలికగా అరిగేటట్టుగా సుఖంగా బలం కలిగించేది, ఇది మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుని రోజంతా కానీ సగం రోజు కానీ ఉపవాసం ఉండేటటువంటి రోజులు, మనకి పూర్తిగా ఉపవాసం ఉండే రోజులు కొన్ని ఉంటే మిగిలినటువంటి రోజులన్నీ సగం ఉపవాసం ఉండేవి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే ఒక్క పొద్దు అంటారు. అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం, రెండో పూట భోజనం చేయకుండా ఉండడం. అంటే నిజం చెప్పాలంటే మిత ఆహారం, శరీరానికి ఆహార నియమం కల్పించి ఆరోగ్యం ఉండేటట్టుగా చేసేటటువంటివి, ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి చెందడానికి సహకరించేటటువంటివి ఈ ఉపవాసాలు. ఈ ఉపవాసాల గురించినటువంటి విశేషాలు, నిజంగా ఉపవాసం ఎందుకు చేయాలి, చేస్తే ఉపయోగం ఏమిటి అనే అంశాన్ని మనం ఇంకొక భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, స్వస్తి.